పవిత్రమైన దేవాలయం లాంటిది ఈ శాసనసభ వేదిక అంటారు. అది విన్నాను, ఇప్పుడు కన్నాను. ఎస్, పవిత్రమైన దేవాలయమే అని ఘంటాపదంగా అనటానికి తప్పనిసరి పరిస్థితులు అంటున్నాను. ఎందుకంటే ప్రజలు మనల్ని ఇక్కడ అందరినీ పంపించింది వాళ్ళ సమస్యల మీద చర్చించుకోమని, అలాంటి వాటికి ప్రజాధనాన్ని ప్రజాకాలాన్ని వెచ్చించమని వారు మనకి అవకాశం ఇచ్చారు. మాధవ సేవే మానవ సేవ అన్నారు. అలాంటి మాధవుడికి సేవ చేసుకోవడానికి ఇది వేదిక కాబట్టి, దీన్ని దేవాలయం అన్నారు కాబట్టి, ఇలాంటి చోట నేను మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి నా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ హౌస్ కి మెయిన్ స్పీకర్ అయినటువంటి మీకు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా ప్రజారాజ్యం పార్టీ తరఫున, మా శాసనసభ్యుల తరఫున వ్యక్తిగతంగా నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు అయిపోయింది, బయటకు వచ్చారు. ఎలా జరిగిందండి అన్నారు. టీవీలలో వాటిలోనూ ఈ శాసనసభ ప్రక్రియ ఇలాంటి కార్యక్రమాలు చూసి అసలు ఒకరినొకరు బద్ద శత్రువులాగా వాగ్వివాదానికి కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, ఇలా ఉంటాయి. కానీ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడాను చాలా కార్డియల్ గా, ఎంతో కృతజ్ఞంగా, చాలా బాగా పలకరించుకుంటూ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు అన్నాను. అప్పుడేం తెలుస్తుంది, ముందు చూస్తుంటూ అన్నారు నా మాట. అనేసరికి మున్ముందు అంటే ఇంకా కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అనుకున్నాను. కానీ రెండవ రోజే ఇలాగ వేడివేడిగా ఉంటుంది ఈ సభ ఇక్కడ అని నాకు తెలియలేదు. ఎంత వేడంటే ఏసీ కూడా నేను లేదేమో డౌట్ వచ్చింది. అది అంటే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు అన్న కాన్షియస్నెస్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటే ఇంత అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళమేమోనని నాకు అనిపిస్తుంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రజల్ని మర్చిపోయాం, మన స్థానాల్ని, మన అధికారాల్ని, మన బాధ్యతని మర్చిపోయాం. స్కూల్ పిల్లల్లాగా, అంటే కాలేజ్ ఎందుకు లేదంటే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. స్కూల్ పిల్లలుగా అందరూ కాదు, కొందరైనా సరే. నిన్న మొన్న ఒక ఛానల్లో ఈ సభా కార్యక్రమాలు జరిగే సమయంలో ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, కుదించి రోజుకి ఎంత అవుతాయి, గంటకి ఎంత అవుతాయి, సెకండ్కి ఎంత అవుతుందని చెప్పినప్పుడు ఓ మై గాడ్, ఇంత డబ్బా అని అనిపించింది. నాకే కాదు, సామాన్యుల ప్రజానీకానికి కూడా అదే అనిపించుండొచ్చు. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత సమయం వృధా అవుతుంది అన్న కాన్షియస్నెస్ ప్రతి ఒక్కళ్ళు మైండ్ లో పెట్టుకోవాలని కొత్తగా వచ్చిన నేను ఉద్దండలు సీరియస్ అని మీకు చెప్పేంత లేదు. కానీ ఒక మంచి మాటగా చెప్తున్నాను. ఇది నా మాట కాదు, ప్రజావాణి అనుకోవచ్చు. ప్రజలు మొన్నటిదాకా నేను ప్రజల్లో ఉన్నవాడిని, సామాన్య ప్రజానీకానికి నేను అతి దగ్గరగా ఉన్నవాడిని. వాళ్ళు టీవీల్లో ఈ యొక్క లైవ్ చూస్తూ వాళ్ళు మాట్లాడే మాటలు, కామెంట్స్ అప్పుడప్పుడు ఇక్కడ తెలియజేస్తుంటే కొంచెం ఎక్కడైనా స్ఫురణకు వచ్చి మన ఆర్గ్యుమెంట్స్ కొంచెం తగ్గుతాయేమో స్థాయి అని ఆశాభావంతో ఒక సలహాగా ఇస్తున్నాను. చాలా విలువైనటువంటి సమయం, ధనం వృధా అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక మీద మీరు ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, గత జనరేషన్, నాన్నగారి జనరేషన్ కూడాను ఆయన అత్యుత్తమ సేవలు అందించారు. రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు కూడా సుదీర్ఘంగా ఈ రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి మీరు ఈ రోజున ఈ అత్యుత్తమైన స్థానాల్లో మీరు ఉన్నారు. ఇదివరకు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నప్పుడు మీరు మీ బాధ్యతలు, మీరు ఒక పక్కన బయాస్గా ఉన్నా తప్పులేదు. ఒకసారి ఈ పవిత్రమైన స్థలంలో, ఈ సీట్లో మీరున్న తర్వాత అన్బయాస్డ్ గా ఉంటారని, నిష్పక్షపాతంగా ఉంటారని, నిష్కర్షగా ఉంటారని ఆశాభావంతో నేను
మీరు న్యాయం చేకూరుస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. ప్రతిపక్షం కానివ్వండి, పాలకపక్షం కానివ్వండి, వీరిద్దరూ కూడాను ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళులా అనుకుంటే వాళ్ళని సమభావంతో కాపాడే వ్యక్తులు గౌరవనీయులైన స్పీకర్ గారు, అలాగే ఉపసభాపతి కూడాను ఉంటారు. అలాగే మరొక మాట అంటారు, ప్రజాస్వామ్యంలో ఒక బండి అయితే గనక ఆ బండికి రెండు చక్రాలు, అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం మేమంతా. ఈ బండికి రెండు చక్రాలు కలిసి సమంగా ముందుకు వెళ్ళటానికి, సక్రమంగా సజావుగా నల్లేరు మీద బండిలాగా వెళ్ళటానికి ఇరుసు లాంటి వ్యక్తి మీరు. ఇది మీ బాధ్యత. ఆ రకంగా ఆ ధర్మం మీరు చక్కగా నిర్వర్తిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక విషయం, మీరు క్రికెటర్ అని విన్నాను, రంజీ ట్రోఫీలో కూడా మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారని. మీకు ఆ క్రీడా స్ఫూర్తి ఉంటుంది. మీరు బౌలరో బ్యాట్స్మెన్ నాకు తెలియదు కానీ ఆల్ రైట్, ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు వేసే బంతులన్నీ పట్టుకుంటారండి కాబట్టి మీరు ఆ రకంగా కూడా సక్రమంగా చేయగలరు. ఇక్కడ వచ్చేసరికి ఆ క్రీడా స్ఫూర్తిని మాత్రం మీరు తీసుకుని ఇటు బ్యాట్స్మెన్ గా ఉండొద్దు, ఇటు బౌలర్ గా ఉండొద్దు, అప్పుడప్పుడు వికెట్ కీపర్ గా ఉంటే ఉండండి, కానీ ఇరు పక్షాలని సమంగా చూసే ఎంపైర్ లా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉందండి. అలాగే మీరు ఎంతసేపటికి కుడివైపున ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఎడమ వైపు కూడా చూస్తూ, రెండు కళ్ళు అన్నాను కాబట్టి ఈ రెండు కళ్ళని సమభావంతో చూస్తూ, ఈ సందర్భంగా ఒక చిన్న ప్రిఫరెన్స్ ఏంటంటే, ప్రతిపక్షాలకి మీరు గురించి అధిక సమయం కేటాయించడం ధర్మం. ప్రజా సమస్యల్ని నిర్భయంగా, నిష్కర్షగా, నిస్సంకోచంగా చెప్పే అవకాశం మా ప్రతిపక్షాల వారికే ఉంటుంది, కానీ పాలక పక్షానికి అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంచెం నియంత్రణలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. అలాంటి వారికి ఆ అవకాశం లేనందు మూలంగా నిజమైన ప్రజా సమస్యలు వెలుగెత్తి చాటి అవకాశం మాకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మాకు ఎక్కువ సమయం కేటాయించాలని, అది మీరు ఆ యొక్క సమయంతో వినాలి. రేపు పొద్దున మీ యొక్క నియోజకవర్గంలో కూడా ఏదో సమస్యలు ఉంటే మీ తరఫున చెప్పేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, అది కూడా చెప్పే అవకాశం మాకే ఉంటుంది. కాబట్టి అది మీరు అన్ని రకాలుగాను అవకాశం ఇచ్చి, గత వైభవాలు అంటే మన కాళేశ్వరరావు గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి సురేష్ రెడ్డి గారి వరకు కూడాను ఏకపక్షంగా కాదు కానీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి ఈ సత్సాంప్రదాయాన్ని కొనసాగించడానికి నేను ఈ కాంట్రవర్సీ ఉండకూడదు అంటూ ఈ సత్సాంప్రదాయాన్ని నేను మద్దతు పలికాను తప్ప వారిచ్చినటువంటి ప్రపోజల్ గా నేను అనుకోవటం లేదు. నేను ఆ సత్సాంప్రదాయాన్ని అందరూ కూడా కొనసాగిస్తే బాగుంటుంది. అందుకని నా మద్దతుని ఆ విధంగా తెలియజేశాను. మొట్టమొదటిగా ఈ రకంగా మాట్లాడటంలో కొంచెం ఎక్కువ మాట్లాడినా అనిదా భావించొద్దని, అందరూ క్షమిస్తారని. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల అయ్యన్ పాత్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీ శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ఆర్ఎండ్బి అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో, ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం.
కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక, ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక, ఒక టచ్ స్టోన్ గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. ఈ రోజుని సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు. ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన 6 దశాబ్దాల కాలం, 1.5 సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకి చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి 1.5 సంవత్సర కాలం. అలాంటి నేపథ్యంలో అలాంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటకి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి,
కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ, సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి, సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ